కాంగ్రెస్లో చిచ్చు అంటే మనిషి వారిది ఒకటే కానీ బట్ కాంగ్రెస్ తన వర్షన్ని చాలా స్ట్రాంగ్గా వినిపించింది. ప్రియాంక గాంధీ కానీ రాహుల్ గాంధీ కానీ ఇతర మాట్లాడినటువంటి సభ్యులు కానీ చాలా క్లియర్గా పహల్గామ్ దాడికి సంబంధించిన అంశంలో ఇంటెలిజెన్స్ వైఫల్యం అని చెప్తున్నారు. ఇంటెలిజెన్స్కి అమిత్ షా రాజీనామా చేస్తారా, మోదీ రాజీనామా చేస్తారా, ఎవరు నైతిక బాధ్యత వహిస్తారు అని చెప్పని స్ట్రైట్గా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నకి ఆన్సర్ దొరకలేదు. దానికి ఆన్సర్ కూడా ఇవ్వలేరు. సరే, నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే అదేవిధంగా దానికి అమిత్ షా గారు కౌంటర్ ఇచ్చారు, అట్లాగే ఇప్పుడు మోదీ గారు కౌంటర్ ఇస్తున్నారు. సరే, ఎవరు ఏది చెప్పినా ఎన్డీఏ వర్షన్ ఎన్డీఏ స్ట్రాంగ్గా చెప్తుంది, యూపీఏ వర్షన్ యూపీఏ స్ట్రాంగ్గా చెప్తుంది. ఇక్కడ మోదీ గారికి రాహుల్ గాంధీ గారు సంధించినటువంటి 2 ప్రశ్నలు ఏంటంటే ట్రంప్ చెప్పినటువంటి అంశాన్ని మీరు ఎందుకు పాటించారు, లేక పాక్కి మీరు ఎందుకు తలగ్గాల్సి వచ్చింది, పాక్ సీజ్ ఫైర్కి పిలిపిస్తే మీరెందుకు ఆగిపోవాల్సి వచ్చింది, దీనికి మాకు సమాధానాలు కావాలి, దేశ ప్రజలకు సమాధానాలు కావాలి అని చెప్పని ప్రశ్నించారు. దీనికి సంబంధించి శిరీష్ ఢిల్లీ పార్లమెంట్ దగ్గర నుంచి ఉన్నట్లున్నారు. బైట్స్ కూడా మోడీ బైట్స్ ఒకసారి బైట్స్ ప్లే చేయండి. బైట్స్ ప్లీజ్. डोनाल्ड ट्रंप 29 टाइम्स ही सेड 29 बार उन्होंने बोला कि भैया मैंने सीज फायर करवाया. अच्छा, अगर वो झूठ बोल रहे हैं तो अपने भाषण में यहाँ प्रधानमंत्री कह दें कि वो झूठ बोल रहे हैं. यहाँ पे अगर दम है तो यहाँ पे प्रधानमंत्री बोल दे कि ट्रंप झूठ बोल रहे हैं. If he has the courage of Indira Gandhi, let him say here that Donald Trump, you're a liar. That you did not make a ceasefire and that we did not lose any planes. Let him say it here. 50% भी है इंदिरा गांधी का तो यहाँ बोल दे. 50% होगा तो बोल देगा. అదే ఇందిరా గాంధీలో ఉన్న. సరే, శిరీష్ ఇంకా మోడీ గారు మాట్లాడుతున్నట్లున్నారు పార్లమెంట్లో. ఏంటి బాగా ఎన్డీఏ యూపీఏ మధ్య అంటే కాంగ్రెస్కు మధ్య బాగా ఫైట్ నడుస్తున్నట్లుంది కదా, ఏంటి ఎవరి అభిప్రాయాలు ఏంటి, ఎవరి వాదనలు ఏంటి? అంటే కాంగ్రెస్ అడుగుతున్న 2 క్వశ్చన్స్ ఏంటంటే ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అనే దాన్ని ఇటు ప్రభుత్వం కూడా ఒప్పుకుంది. ఎప్పుడైతే పహల్గామ్ దాడి జరిగిందో అది పూర్తిగా ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ వల్లనే జరిగిందనేది కూడా వాళ్ళు అడ్మిట్ అయ్యారు. అయితే ఆ తర్వాత ఏదైతే పాకిస్తాన్పై పైచేయి సాధించే క్రమంలో అకస్మాత్తుగా యుద్ధాన్ని ఎందుకు ఆపేశారనేది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర విపక్షాలు కానీ అడుగుతున్న ప్రశ్న. ఎవరి ఒత్తిళ్ల మేరకు మీరు వెనక్కి తగ్గారనేది కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంటే, అసలు మా లక్ష్యం అనేది ఒక దేశంపై యుద్ధం చేయడం కాదు, ఒక దేశం యొక్క ప్రజలను ఇబ్బంది పెట్టడం అనేది కూడా మా లక్ష్యం కాదు, అక్కడ ఉన్న తీవ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడం మా లక్ష్యం, అందుకోసమే మేము వాటిని ధ్వంసం చేశాం. కానీ పాకిస్తాన్ మాత్రం తీవ్రవాదుల వైపు నిలబడింది, వాళ్ళ కోసం పోరాటం మొదలుపెట్టింది. దానిలో భాగంగానే మేము కూడా ప్రతీకార చర్యలన్నింటి కూడా ప్రారంభించాల్సి వచ్చింది. కానీ మా దాడుల యొక్క ఉధృతి చూసి పాకిస్తాన్ బెంబేలెత్తి కాలబేరానికి వచ్చింది. డీజీఎంఓ లెవెల్లో చర్చలన్నింటి కూడా స్టార్ట్ అయ్యాయి. యుద్ధాన్ని ఆపండి అని చెప్పేసి కూడా పాకిస్తాన్ కోరుకున్న క్రమంలో మాత్రమే మేము యుద్ధాన్ని ఆపాం. అయితే అంతకంటే ముందు రోజు అమెరికా ఉపరాష్ట్రపతి నాకు కాల్ చేశారు, నాతో మాట్లాడే ప్రయత్నం కూడా చేశారు. దాదాపు 3 సార్లు ఆయన ప్రయత్నాలు కూడా చేశారు. అప్పుడు నేను కీలకమైన మీటింగ్లో ఉన్నాను. ఆ మీటింగ్ తర్వాత నేనే ఆయనకు కాల్ బ్యాక్ చేశాను. అయితే ఆయన మమ్మల్ని బెదిరించే సాహసం అనేది కూడా చేశారు. ఒకవేళ మీరు యుద్ధాన్ని ఆపకపోతే పాకిస్తాన్ న్యూక్లియర్ ప్రయోగాన్ని కూడా చేసేందుకు సిద్ధంగా ఉంది, కాబట్టి ఇది ఉద్రిక్తతలకు దారితీస్తుంది, ఇమ్మీడియట్లీ యుద్ధం ఆపమని చెప్పేసి ఆయన కోరారు. కానీ దానికి నేను ఆయనకు ఒకటే సమాధానం చెప్పాను, ఒకవేళ పాకిస్తాన్ అందుకు సిద్ధపడితే మేము ఏ స్థాయికి వెళ్ళడానికైనా మేము కూడా సిద్ధంగానే ఉన్నాం, కానివ్వండి చూసుకుందామని చెప్పేసి కూడా నేను ఆయనకు చెప్పాను తప్ప నేను ఎక్కడా కూడా వెనక్కి తగ్గలేదు అని చెప్పేసి ఆయన సమాధానం ఇచ్చే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ప్రశ్నిస్తుంది ఏంటంటే సీజ్ ఫైర్ వయలేషన్ అనేది కూడా నా వల్లే జరిగింది, యుద్ధం నేనే ఆపానని చెప్పేసి ట్రంప్ 29 సార్లు అడ్మిట్ చేసుకుంటున్నారు. కానీ ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా ఎందుకు ఖండించలేదు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ప్రశ్నిస్తుంది. అయితే ఆ తర్వాత ఎప్పుడైతే ట్రంప్ ప్రకటన ఏదైతే వచ్చిందో ఆ తర్వాత భారత విదేశాంగ శాఖ మంత్రి కానీ విదేశాంగ శాఖ సెక్రటరీ కానీ ఇద్దరు కూడా ఖండించారు. ఇందులో మూడవ దేశం యొక్క జోక్యం అనేది కూడా లేదు, కేవలం పాకిస్తాన్ యొక్క అభ్యర్థన మేరకు మాత్రమే మేము యుద్ధానికి తాత్కాలిక విరామం అనేది ఇచ్చాం, ఆపరేషన్ సింధూర్ అనేది కూడా కొనసాగుతుంది, ఎక్కడ కూడా మేము ఏ దేశాల యొక్క ఒత్తిళ్లకు కూడా తలొగ్గలేదు అని చెప్పేసి కూడా చెప్పారు. అయితే పాకిస్తాన్ ఏదైతే అణ్వాయుధాలను చూసి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేయాలని ప్రయత్నాలు చేసిందో అదే అణ్వాయుధాలను ఎందుకు పనికి రాకుండా చేసి పాకిస్తాన్ బెంబేలెత్తించామని చెప్పేసి
ఇటు ప్రధాని నరేంద్ర మోడీ సమర్థించుకునే ప్రయత్నం కూడా చేశారు. అయితే ఆపరేషన్ సింధూర్కు ప్రపంచవ్యాప్తంగా మద్దతు అనేది కూడా లభించింది. మన దౌర్భాగ్యం ఏంటంటే మన దేశంలో విపక్షాల నుంచి మద్దతు లభించకపోవడం అనేది దౌర్భాగ్యం. ఎప్పుడు ఏ చర్య జరిగినా కూడా నన్ను ఇరుకున పెట్టాలి, లేదంటే నేను ఇబ్బంది పడాలని చెప్పి చూశారు తప్ప దేశం యొక్క పరువు ప్రతిష్టలు వీటన్నిటి గురించి కూడా ఎప్పుడూ ఆలోచించలేదని చెప్పి మోదీ ఎదురుదాడి చేసే ప్రయత్నం కూడా చేశారు. కానీ ఇటు రాహుల్ గాంధీ కూడా ఈసారి కొద్దిగా ఇటు ఫైర్ కావడం కూడా జరిగింది. ఇందిరాగాంధీకి ఉన్న ధైర్యంలో సగం మోడీకి ఉంటే ట్రంప్ అబద్ధాల కోరు అని చెప్పేసి మోడీ ఒక ప్రకటన చేసేవాళ్ళు. అటువంటి ప్రకటన అనేది చేయలేదు. ఈరోజు కూడా పార్లమెంటు వేదికగా ట్రంప్ వ్యాఖ్యల్ని కూడా ఖండించాలని చెప్పి రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కానీ ఇప్పుడు ప్రధాని నరేంద్ర మోడీకి సంబంధించిన ప్రసంగంలో ఎక్కడా కూడా ట్రంప్ చేసిన వ్యాఖ్యలైనా ప్రస్తావించలేదు. అంటే నేరుగా ట్రంప్ అబద్ధాలు ఆడాడు అనేది కానీ లేకపోతే ట్రంప్ చేసిన వ్యాఖ్యల్ని ఖండించలేదు. కేవలం మూడో దేశం యొక్క జోక్యం లేదు, నేను ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గలేదని చెప్పేసి అని ఇండైరెక్ట్గా చేసే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ట్రంప్ పేరుని ఎక్కడా కూడా తీసుకోలేదు. అదేవిధంగా పాకిస్తాన్ 20 నిమిషాల్లో లొంగిపోయిందని చెప్పేసి మీరే అంటున్నారు. మరి 20 నిమిషాల్లో లొంగిపోయినప్పుడు అలా లొంగిబాటుకు వాళ్ళు ప్రతిపాదన చేసినప్పుడు మిగిలిన షరతులను మీరు ఎందుకు పెట్టలేదు అనేది కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి వినిపిస్తున్న ప్రశ్న. సో సవాళ్ళు ప్రతి సవాళ్ళతోటి లోక్సభ అనేది కూడా దద్దరిల్లుతోంది. ప్రస్తుతం ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతున్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా భారత ప్రభుత్వానికి రాజకీయ సంకల్పం అనేది కూడా లేదు అని చెప్పేసి కూడా చెప్తూనే ముఖ్యంగా వైమానిక దళానికి పూర్తి స్థాయిలో ఆదేశాలంటే కూడా ఎందుకు ఇవ్వలేదు, వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని మీరు తక్కువ చేసే ప్రయత్నం ఎందుకు చేశారనేది కూడా రాహుల్ గాంధీ ప్రధానంగా ప్రశ్నిస్తున్నారు. సో మొత్తం మీద కూడా ఆపరేషన్ సింధూర్ అనేది రాజకీయంగా సవాళ్ళు ప్రతి సవాళ్ళతోటి ఒక పార్టీ మరొక పార్టీపై పైచేయి సాధించుకునేందుకు ఉపయోగపడుతున్నట్లుగా ప్రస్తుతం కనపడుతోంది. రైట్ శిరీష్, రైట్. దీనికి సంబంధించిన మోడీ దీని కౌంటర్ బయట ఉందండి. అలాగే ట్రంప్ బయట కూడా ఉంది. दुनिया के किसी भी नेता ने भारत के ऑपरेशन रोकने के लिए नहीं कहा। 9 तारीख को रात को अमेरिका के उपराष्ट्रपति जी ने मुझसे बात करने का प्रयास किया, तो अमेरिका के उपराष्ट्रपति जी ने मुझे फोन पे बताया कि पाकिस्तान बहुत बड़ा हमला करने वाला है, ये उन्होंने मुझे बताया। मेरा जो जवाब था, जिनको समझ नहीं आता है उनको तो नहीं आएगा, मेरा जवाब था अगर पाकिस्तान का ये इरादा है तो उसे बहुत महंगा पड़ेगा. We just heard about it just as we were walking in the doors of the Oval. Just heard about it. I guess people knew something was going to happen based on a little bit of the past. They've been fighting for a long time. You know, they've been fighting for many, many decades and centuries, actually, if you really think about it. No, I just hope it ends very quickly. మొత్తానికి ట్రంప్ ఇప్పుడు ట్రంప్ మాటల్లో కొంచెం ఆశ్చర్యం ఉండిద్ది. ఎప్పుడు ఏ విధంగా స్పందిస్తుంటాడు, ఒక్కోసారి ఒక్కో రకంగా స్పందిస్తుంటాడు. బట్ ఇప్పుడు ఇక్కడ క్లారిటీ కావాల్సిన అంశం ఏంటంటే సీజ్ ఫైర్ విషయంలో ఆ రోజు మిగిలినటువంటి పక్షాలు కూడా సంప్రదించినట్లయితే బాగుండేది అనేది ఒక అభిప్రాయం. సీజ్ ఫైర్ ఏకాభిప్రాయంతో తీసుకున్నటువంటి నిర్ణయం కావడంతో చర్చనీయాంశం అవుతా ఉంది. అది పాక్ అడగటం వల్ల మేము సీజ్ ఫైర్కి అంగీకరించాం అనేది కూడా చెప్పారు. సరే, ఇప్పుడు చాలా అంశాలు ఇంకా కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మాట్లాడిన తర్వాత మోడీ గారు మళ్ళీ లాస్ట్లో దానికి సంబంధించినటువంటి ఇంకోసారి అవుట్పుట్ తీసుకుందాం. ఎస్ సార్. నెక్స్ట్